హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో ముందైతే లైక్ అయితే కొట్టండి. అండ్ నేను వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు లడ్డు అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. అండ్ సేమ్ మన పల్లి పట్టి లెక్క అట్లనే ఉంటుందండి ప్రాసెస్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి పానకం అయితే పడతా ఉన్నాను. ఇంకా ఆనకం పట్టేసి నేను అండ్ కొద్ది బెల్లం అయితే తీసుకున్నాను. ఒక కప్పు బాదం పప్పు జీడిపప్పు కలిపి తీసుకున్నాను. అవి అయితే వేయింపుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేతిలో అవి వేయింపుకొని ఒక గిన్నెలతో పక్కకు పోసుకున్నాను. అదే గిన్నె రెండా మళ్ళీ బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం తీసుకొని కొన్ని అట్లా లైట్గా మొత్తం బెల్లం వేయకుండా కొన్ని వాటర్ వేయాలి. కొన్ని వాటర్ వేసేసి ఈ బెల్లం ఆనకం అయితే పట్టుకోవాలన్నమాట. ఆ బెల్లం అందులో వేసి ఆ బెల్లంలో కొన్ని వాటర్ వేసేసి ఒక చిటికెడు వాటర్ వేసేసి ఇంకా ఆనకం అయితే పట్టుకోవాలన్నమాట. ఆనకం ఎట్లా అంటే మనం వాటర్లో వేస్తే గట్టిగా రాగి లెక్క కావాలన్నమాట. ఇట్లా కింద ఇట్లా వేస్తే సౌండ్కు రావాలన్నమాట. సౌండ్ వస్తే బాల్ లెక్క అయ్యి సౌండ్ లెక్క వస్తే అప్పుడు మనకు ఆనకం వచ్చినట్టు. ఇంకా అప్పుడు ఈ బాదం పప్పు జీడిపప్పు అందులో వేసేసుకొని మన చెయ్యికి ఆయిల్ అన్న నూనె అన్న పెట్టుకొని ఆయిల్ అన్న నీళ్ళన్న పెట్టేసుకొని ఇంకా లడ్డూలు ఉత్తుకుంటే లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. అండ్ సేమ్ పల్లి పట్టి లెక్క కూడా మీరు కట్టుకోవచ్చు. ఇంకా నేనైతే లడ్డూల మాదిరి అయితే కట్టాను అన్నమాట. అండ్ సూపర్ అంటే సూపర్ మన ఇక్కడైతే లడ్డు అయితే రెడీ అయిందన్నమాట. ఆనకం అయితే వచ్చేసింది. ఆనకం గట్టిగా రావాలన్నమాట ఆనకం అయితే. ఇంకా ఆ బాదం పప్పు జీడిపప్పు అందులో వేసేసి తర్వాత నేనైతే ఇంకా వేడిదే కాలుతూ ఉంటేనే లడ్డు అయితే మనం కట్టుకోవాలి. చేతులు వేసుకొని ఫాస్ట్గా మనం ఆయిల్లో వద్దు కానీ నీళ్ళలో డిప్ చేసుకుంటూ చేతు కాలకుండా ముంచుకొని ఇట్లా చిన్న మీకు ఎంత లడ్డు కావాలో అంత పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. లడ్డు అయితే కట్టుకోవచ్చు. ఇంకా నేనైతే ఇదే మాదిరిగా చిన్నగా ఇది ఫస్ట్ టైం కదా మనం చేసుడు పెద్దగా ఎందుకని చెప్పి చిన్నగా అయితే లడ్డూలు అయితే కట్టేసాను అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అసలు. ఎంత బాగుంది అసలు, చాలా బాగున్నది. పట్టి బాదం పప్పు కొందరు పిల్లలు ఇష్టపడారు కదా. అండ్ ఇంక ఇట్లా చేసి పెట్టండి, చాలా మంచిది పిల్లలకైతే. అండ్ మనకు కూడా మంచిదే తినడం అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అన్నమాట. టీ అయితే తాగుతా. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం ఇట్లా నేను వీడియో ఏం తీయలేదు. వాషింగ్ మిషన్లో నిన్న బెడ్షీట్లు అవన్నీ వేసాను కదా నిన్నటి వీడియోలో. ఇంకా అవన్నీ తీసేసి మడత పెట్టుకున్నాను అనమాట నిన్ననే. ఇంకా అదేం తీయలేదు క్లిప్ అయితే. తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే బట్టలు అయితే వేసాను అనమాట. పిల్లల స్కూల్ బట్టలు మా బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా అవి కూడా వాషింగ్కి అయిపోయినాయి. అండ్ ఈవినింగ్ తీసి కూడా మడత చేసి పెట్టేసాను అవి కూడా. ఇంకా అవి కూడా మడత పెట్టాక పిల్లలు అయితే ఈరోజు సండే కదా ఇంకా ఆడుకున్నారనమాట. మొత్తం చిందర వందర పోశారు. ఆడుకున్న వస్తువులు పావులు అవన్నీ తీసేసి ఆడుకున్నారనమాట. ఇంకా సండే వస్తే వాళ్ళకు సంతోషం కాదు. ఇంకా అంత ఇల్లు అయితే జమ్ముతా ఉన్నాను. ఇంకా టోన్ అయితే చేతులు తీసుకొచ్చిన అమ్మ పెట్టిన గర్జలు అయితే తింటా ఉన్నాం. కానీ సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ అవుతుందండి. ఎట్లా అంట ఇలా పల్లీల పొడి వేస్తాం అన్నమాట మంచిగా. ఇలాచీలు పల్లీల పొడి ఇంకటి కొద్దిగా రవ్వ కుడుకపొడి పూరి పిండి మళ్ళీ మస్తు టేస్ట్ ఉన్నది. అందుకే కానీ సూపర్ టేస్ట్. వరకు గరిజలు అంటే నేను ఎక్కువ తినపోయేది అసలే, కానీ టేస్ట్ బాగుంది. మరి పల్లీల పొడి వేయడమో ఎట్లనో కానీ సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకదే అరసప్పలు కూడా పెట్టింది అమ్మ. అరసప్పలు అయితే అట్నే ఉన్నాయి. సకినాలు అట్నే ఉన్నాయి. ఈ గ్యారెలు అయిపోయినాయి. మడుగులు అంటే అక్కడనే అయిపోయాయి. అక్కడనే చాలా వేస్తున్నాయి కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, అక్కడనే అయిపోయినాయి అన్నమాట. ఎందుకంటే మన తెలంగాణలో ఛాయలు వేసుకొని తింటారు కదా, ఆ ఛాయలు వేసుకొని తిన్నామన్నమాట.
ఇంకా అందరం వేసుకొని తినట్లా తొందర అయిపోయినాయి. మడుగులు అయితే తీసుకురాలేదు. అండ్ గ్యారెలు, సకినాలు, ఇవి లడ్డూలు, అరసప్పాలు ఇవైతే తీసుకొచ్చాం. అరసప్పాలు అయితే మా ఇంట్లోనే ఆనకం పడతారు అందరు. మా ఇంట్లో అయితే అందరికి వచ్చి ఆనకం పట్టడం. ఆనకం పట్టడానికి కొంతమంది భయపడతారు, అంటే అరసప్పాలు చేయడానికి కూడా చాలామంది భయపడతారు. అయితే మా ఇంట్లో మాత్రం అందరికి వచ్చు. అరిసెల ఆనకం పట్టడం అయితే అందరికి వచ్చు. అందు పెద్దక్కకొచ్చు, నడిపక్కకొచ్చు, అమ్మకొచ్చు, కూడా వచ్చు. బాగుంటాయి అరసప్పలు కూడా బాగుంటాయి. ఇంకా ఈవినింగ్ టీ అయితే పెట్టుకొని తాగాలి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మన వీడియోకి లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. అండ్ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.